నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్ చూద్దాం. లాయర్ మొయినుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, పూర్తి స్థాయి విచారణకు డిమాండ్. జీడిమెట్ల చైన్ స్నాచింగ్ కేసులో పురోగతి, 4 నిందితుల అరెస్ట్. గన్నవరం మహిళ కేసులు ఛేదించిన పోలీసులు, 2 నిందితుల అరెస్ట్. లాలాపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బీజేపీ, డ్రైనేజ్ పనుల ఆలస్యంపై ఆందోళన. డిఎస్సి నియామకాలపై వైసీపీ ఆరోపణలు ఖండించిన టీడీపీ నేతలు. మాసబ్ ట్యాంకులో ఇటీవల హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం అత్యంత విచారకరమంటూ పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. సరిగ్గా వారం రోజుల కిందట హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో పెద్దలు, హైకోర్టులో చాలా పాపులర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ ఖాజా మొయినుద్దీన్ గారి దారుణమైన హత్య పొద్దున పూట, అది కూడా ఏదో రాత్రి కాదు, అది కూడా దొంగ చీకట్లో కాదు, బ్రాడ్ డే లైట్లో వెంబడబడి వారిని రెక్కీ చేసి దారుణాతి దారుణంగా హత్య చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఖాజా మొయినుద్దీన్ గారు ఒకసారి కాదు, నా ప్రాణాపాయం ఉంది, నాకు అనుమానం ఉంది అని చెప్పి పోలీసులకి 5 సార్లు కంప్లైంట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పోలీస్ విభాగం, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎంతసేపు రాజకీయ కేసులు, రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టి అసలు చేయాల్సిన పని చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణ కానీ, మరి వాళ్ళ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్న ఒక న్యాయవాదిని కాపాడాలని ఇంగితం కానీ, కాపాడాలనే స్పృహ కానీ లేకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ తీరుగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే, చనిపోయిన ఖాజా మొయినుద్దీన్ గారిని మనం ఎవరం కూడా తీసుకొని రాలేము. కానీ ఆ సోదరుడు, వారి కుమారుడు, వాళ్ళ నిజానికి అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ గారి కుటుంబానికి జరిగిన నష్టం ఒక వారంలో 2 రకాలుగా. ఒకటి, ఆయన హత్య చేయబడ్డారు. రెండవది, వారి మామగారు చనిపోయారు. నిన్న వారి మామగారు కూడా అనుకోకుండా, వారు కూడా సీనియర్ అడ్వకేట్, వారు కూడా చనిపోయారు. వాళ్ళ కుమారుడు ఫర్హాన్ ఉన్నాడు, ఆయన కూడా 8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఆయన ప్రాణానికి కూడా ముప్పు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఖాజా మొయినుద్దీన్ గారి ప్రాణాలకు మీరు రక్షణ కల్పించలేకపోయారు. డే లైట్ లో ఈరోజు హైదరాబాద్ లో మర్డర్ జరిగితే కూడా మరి స్పందన లేదు. కానీ కనీసం ఆ కుటుంబానికన్నా న్యాయం జరగాలి అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత రాష్ట్ర సమితి తరఫున, రాష్ట్రంలోని న్యాయవాదుల తరఫున డిమాండ్ చేసేది, ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు. ఇట్లాంటి జరిగినప్పుడు తీవ్రంగా ప్రభుత్వం స్పందిస్తేనే, న్యాయం జరిగితేనే మళ్ళీ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించాలి, స్పెషల్ కోర్టు కూడా నియమించాలి, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ జరగాలి. తప్పకుండా చట్టంలో ఎంతైతే కఠినమైన శిక్షలు ఉన్నాయో కిరాతక హత్యలకి, అట్లాంటి పూర్తి స్థాయి, మరి అది క్యాపిటల్ పనిష్మెంటా ఇంకోట, ఏది చట్ట ప్రకారం సమ్మతమైతే అది జరగాలని చెప్పి కూడా కోరుతూ, ఇవాళ తమ్ముడు ఫర్హాన్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ప్రమాదం ఉంది, ప్రమాదం ఇంకా పొంచి ఉంది అవతల వారి వైపు నుంచి. కాబట్టి వారిని కూడా కాపాడడానికి పోలీస్ సెక్యూరిటీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. आज हमारे भाई कल हैदराबाद पुलिस कमिश्नर की प्रेस कॉन्फ्रेंस मैंने सुनी थी और फिर प्रेस नोट भी उन्होंने जो सर्कुलेट किया वो भी पढ़ा है मैंने। मैं हैदराबाद सिटी पुलिस का शुक्रिया अदा करता हूँ कि उन्होंने अक्यूज़्ड को, मुजाहिद आलम खान और महबूब आलम खान दोनों को, और दूसरे अक्यूज़ को भी अरेस्ट कर लिया है। हर गुजरते दिन से मेरी तशवीश और फ्रस्ट्रेशन बढ़ रहा था क्योंकि एक हफ्ता हो गया, लास्ट सैटरडे को ये मर्डर हुआ और अब तक अरेस्ट नहीं हो रहा था।
तो उन्होंने पुलिस ने मुझे एश्योरेंस दिलाया कि सब्र रखें, मैंने इन्वेस्टिगेशन हो रहा है बताया उन्होंने। हमने ले जाके डॉक्यूमेंट्स दिए उनको, एफआईआर जो पुराने केसेस थे और जो मोर देन 100 केसेस जो चल रहे थे मुमताज़ कॉलेज अनवर उलूम के वक्त के मैटर में और नवाब शाह आलम कॉलेज के वक्त के मैटर में दिए थे, और ये एस्टैब्लिश कर दिया गया कि उन्होंने ही मर्डर किया है। और मैं देखूँगा कि मैं भी खुद वकील हूँ कि ये मुजाहिद आलम खान और महबूब आलम खान को जल्द से जल्द मुझे ये क्रिमिनल ट्रायल कंप्लीट हो और मुझे और मेरे ख़ानदान को इंसाफ मिले। मुजाहिद आलम खान और महबूब आलम खान और दूसरे एक्यूज्ड को सख्त से सख्त सज़ा, जो फांसी की सज़ा है क़ानून में हमारे, वो दी जाए, क्योंकि रेयरेस्ट ऑफ रेयर केस है। और चाहे वो हाई कोर्ट जाए, सुप्रीम कोर्ट जाए या प्रेसिडेंट ऑफ इंडिया के पास जाए, मर्सी पिटिशन, क्लेमेंसी पिटिशन, मैं भी हर जहाँ तक का फोरम अवेलेबल है मैं भी जाऊँगा और देखूँगा कि कन्विक्शन यहाँ से हो और वो कन्विक्शन ऊपर के कोर्ट तक कायम रहे और मुजाहिद आलम खान को फांसी के ज़रिए ख़त्म कर दिया जाए, महबूब आलम खान को फांसी की सज़ा देकर, दोनों को, तमाम अक्यूज्ड को फांसी की सज़ा देकर ख़त्म कर दिया जाए। మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలోని 2 తులాల బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్ ను దుండగులు లాక్కెళ్లారు. ఘటనకు ముందు ఎల్లమ్మ బండలో బైక్ దొంగిలించిన నిందితులు అనంతరం ఆటోను కూడా చోరీ చేసి ఈ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒక మైనర్ తో పాటు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్ అనే పాత నేరస్తులను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం దావజిగూడెంలోని జీఆర్కే ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కాజా రజత కుమారి హత్య కేసులో పోలవరం సుష్మా, పోలవరపు అజయ్ కుమార్లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మన కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్లోని గన్నవరం సబ్ డివిజన్లో సంబంధిత గన్నవరం పిఎస్లో నమోదైన కేసు తాలూకు వివరాలు వెల్లడిస్తున్నాం. ఇక్కడ గన్నవరం యొక్క దావాజిగూడెం రోడ్లో జేకేఆర్ ప్యారడైజ్ అనే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 401లో రీసెంట్గా ఒక ఎల్డర్లీ లేడీ చనిపోయి ఉందని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ రజిత కుమారి అనే లేడీ, ఈవిడ 55 years ఏజ్. ఈవిడ ఒక్కతే కూడా శ్రీనగర్ కాలనీలో ఒక పిన్నిమర నడుపుకుంటూ ఇక్కడ పర్టికులర్ అపార్ట్మెంట్స్లో అద్దెకు ఉంటుంది. 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికి కూడా వివాహమై యుఎస్లో స్థిరపడి ఉన్నారు. ఈవిడ నైట్ 11 o'clockకి కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె సడన్గా ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ ఆపి అక్కడికి వెళ్ళటం, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఈ అనుమానం ఉండి ఉదయం పని మనిషి వచ్చి చూసినప్పుడు మంచం పక్కన పడి ఉండడంతో డయల్ 112 కాల్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి అక్కడ చూసుకుని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ యొక్క డెన్సిటీని రీసెంట్గా మేము పెంచడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకోమని చెప్పడంలో భాగంగా వివిధ అపార్ట్మెంట్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పరచుకోవడం జరిగింది. అయితే వన్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరాస్లో ఈ యొక్క నిందితులు ఇద్దరు, అంటే ఒక లేడీ అండ్ ఇంకొక యంగ్ పర్సన్, ఇద్దరు కూడా రాత్రి 11-17 టైంకి అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో బయటకు వస్తున్నట్టుగా గమనించాం. అయితే ఇక్కడ కొన్ని బంగారు వస్తువులు, డబ్బు కూడా అక్కడ లోపల కనిపించట్లేదని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో ఇది విచారించగా ఇది మర్డర్ ఫర్ గెయిన్ కింద డిటెక్ట్ అయింది. ఈ లేడీ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఈవిడ దగ్గర చిట్టీలు వేయటం అండ్ ఆ చిట్టి అమౌంట్ గురించి అడగడానికి వచ్చినట్టు వచ్చి అంత ఆర్గ్యుమెంట్ చేసుకుని ఫర్దర్గా ఆమెని స్మాదరింగ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఓవరాల్గా 56 lakhs వర్త్ డిఫరెంట్ జ్యువెలరీ అండ్ ఆల్సో క్యాష్ కలిపి రికవర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్ జ్యువెలరీ కూడా వీళ్ళు ఇక్కడ నుండి దొంగలించారు. ఇది చూస్తే మనకి రాబడిన సమాచారం మేరకు 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు కోనాయి చెరువు సమీపంలో వీళ్ళని మనం ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ సమయంలో మేము విచారణ చేపట్టి ఈ ముద్దాయిలు కూడా ఈ పర్టికులర్ అఫెన్స్కి అడ్మిట్ అయ్యి సబ్సిక్వెంట్గా ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఓల్డ్ కేసు అయితే ఇప్పటికి డిటెక్ట్ కాలేదు, బట్ వీఆర్ చెకింగ్ ఇట్. తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దిశ కమిటీ సభ్యురాలు శారదతో కలిసి బీజేపీ నేతలు పరిశీలించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తయినా డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో 4 ఏళ్లుగా లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ కార్తిక రెడ్డి మాట్లాడుతూ రైల్వే శాఖ అనుమతులు లేక డ్రైనేజీ పనులు ఆగిపోయాయని తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం. అల్లపేటలో ఉన్న సాయినగర్ డబల్ బెడ్రూమ్ గురించి మేమందరం బీజేపీ నాయకులము, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఉపేందర్, ఆఫీస్ బేరర్స్, అందరు ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇది డబల్ బెడ్రూమ్లో కట్టి కూడా ఒక 9 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అర్హులకు ఎవరికి కూడా ఇవి అందజేయట్లేదు. తర్వాత వీటి గురించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే, ఇది రైల్వే ల్యాండ్లో ఉంది అనే దాంతో రైల్వే వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వీటికి ప్రతి దాని కనెక్షన్కి, ప్రతి నీళ్ళది కానీ, వాటర్, మన కరెంట్ కానీ, డ్రైనేజీ లైన్ కోసము, ముఖ్యంగా డ్రైనేజీ లైన్ కోసము ఒక 2, 3, 4 సంవత్సరాల నుంచి ఇది పని ఆపడం జరిగింది. డబల్ బెడ్రూమ్లు పూర్తయినా కానీ ఒక్క డ్రైనేజీ విషయం కోసము 4-5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. దీనికోసము ఈ సాయినగర్ బస్తీ వాసులంతా కూడా మన కేంద్ర మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు మన కిషన్ రెడ్డి అన్న దగ్గరికి వీళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. అన్న మాట్లాడిండు. తర్వాత నాకు దిశ కమిటీ మెంబరు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా నేను తీసుకున్న అంశాలు ఏంటంటే, ఈ డబల్ బెడ్రూమ్ ఇష్యూనే తీసుకున్నాను నేను. ఫస్ట్ నుంచి కూడా డబల్ బెడ్రూమ్స్ ఇక్కడ కానీ, చిల్కలగూడలో ధోబీఘాట్లో ఉన్న డబల్ బెడ్రూమ్స్ కానీ, ఈ రెండింటి గురించే నేను మాట్లాడుతూ పోయినా ప్రతి మీటింగ్లో కూడా. దాంట్లో కిషన్ రెడ్డి అన్న గారు చైర్మన్ ఉంటారు, ఆయన దిశ కమిటీలో. అది ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో నేను మెంబర్ని కాబట్టి రైల్వే అధికారులు, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. కాబట్టి ముఖ్యంగా నేను ఇంకా రైల్వే వాళ్ళకి ఈ సాయినగర్ డబల్ బెడ్రూమ్ది ఈ డ్రైనేజీ గురించి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ మీటింగ్లో తీసుకున్న అంశంతో ఒక 5-6 మీటింగ్లలో 3 నెలలకు ఒకసారి ఉంటుంది మీటింగు. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ గురించి, ఈ డ్రైనేజీ గురించి మాట్లాడినప్పుడల్లా రైల్వే అధికారులు వాళ్ళు ఏం చెప్తారంటే, మా ల్యాండ్లో మేము ఇవ్వము, పర్మిషన్ లేదు అని సతాయించడం స్టార్ట్ చేసి. అప్పుడు మన కిషన్ రెడ్డి అన్న, మీరు మీ రైల్వే క్వార్టర్స్కి మా సోషల్ ఏరియా నుంచి, మా సివిల్ ఏరియా నుంచి మీకు వాటర్ కనెక్షన్ పోవట్లేదా, డ్రైనేజీ పోతలేదా, మీరు మా ఏరియాలో నుంచి వేసుకోవచ్చు కానీ మీరు మీ ఏరియాలో నుంచి మేము వేసుకోనికి ఏంది ప్రాబ్లం ఏముంది అని చాలాసార్లు చాలా కఠినంగా మాట్లాడి రైల్వే జీఎం గారితో చాలా మీటింగ్లు పెట్టి ఎన్ని చెప్పినా అక్కడికి వచ్చే వాళ్ళు ఆఫీసర్లు వేరే ఉండే, ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు వేరే ఉండే. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అన్న, ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీటింగ్లో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు వేరే ఉన్నారని మళ్ళీ నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళే దీన్ని పరిష్కారం చేయాలని అన్న చాలా గట్టిగా మాట్లాడి, వాళ్ళకు ల్యాండ్ విషయంలో ల్యాండ్ ఎక్కడ కావాలి ఏందని ఇస్తే అది కూడా వద్దు, మాకు అక్కడ బాగాలేదు అంటే ఒక సమయంలో కిషన్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, కాచిగూడ స్టేషన్ రాసియాలా లేకపోతే సికింద్రాబాద్ స్టేషన్ రాసియాలా, ఏదైతే మీకు నచ్చుతుంది, ఏది కావాలి మీకు అని చాలా కఠినంగా మాట్లాడిండు. తర్వాత నేను అన్ని లైన్లు కూడా బంద్ చేసే అధికారం మాకుంది. ప్రజలంతా తీసుకొని మీ రైల్వే క్వార్టర్స్కి వెళ్ళే వాటర్ లైన్లు కానీ, డ్రైనేజీ లైన్లు కానీ అన్నిటికీ బంద్ చేయడం నాకు కూడా వచ్చు అని చాలా కఠినంగా మాట్లాడి అధికారులతో మాట్లాడిన తర్వాత దీంట్లో చలనం వచ్చింది. ఒక 5 మీటింగ్లు అంటే మినిమం 1 సంవత్సరం నుంచి దీని వెనుకబడడం వల్ల ఇది ఈరోజు మనం సక్సెస్ సాధించినాం. ఇవాళ ఒక విద్యుత్ లైన్ అయిపోయింది, ఇప్పుడు డ్రైనేజ్ తవ్వడం జరిగింది, అది పనులు స్టార్ట్ అయినాయి, సగం కంటే ఎక్కువనే అయింది, లోపల కూడా వర్క్ జరుగుతుంది. ఇదంతా కూడా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రైల్వే అధికారులతో తీసుకున్న పని వల్ల ఈ ప్రజలకి వీళ్ళకి ఇది అయింది. ఇంకా కొన్ని రోజుల్లో వీటిని వాళ్ళకి ఇప్పించే పని కూడా కిషన్ రెడ్డి అన్న చేస్తాడు. నేను పిలవగానే అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తిరుపతిలో డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను డిఎస్సి అభ్యర్థులు, టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 మందికి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, లంచాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో గత
5 సంవత్సరాలంటే 2019 నుంచి 24 మధ్య ఎటువంటి అరాచకమైన పాలన జరిగింది, వ్యవస్థలన్నీ ఏ విధంగా ధ్వంసమయ్యాయి, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండా నిరుద్యోగులను కావచ్చు, ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ చూసాం. ఆ 5 సంవత్సరాల పాలనతోటి ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏ విధంగా బాధలు పడ్డారో కూడా చూసాం. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా నిరుద్యోగుల్ని దగా చేసింది కూడా చూసాం. వాటన్నిటితో విసిగి వేసారిపోయినటువంటి యువత యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి నియోజకవర్గంలో కూడా తండోపతండాలుగా వచ్చి మాకు మీరే న్యాయం చేయాలి, మాకు అవకాశం ఇవ్వాలి, మేము సంవత్సరాల కొద్దీ కోచింగ్లు తీసుకుంటున్నాం, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరి కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాం, మీరే న్యాయం చేయాలని చెప్తే ఆయన ఆ రోజు ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పనేసి ఆనాడే చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని, అంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎంత నిబద్ధత అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేదానికి అంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. మాట చెప్పినట్లే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోరికైనటువంటి మెగా డిఎస్సి మీద పెట్టడం, ఆ బాధ్యత నారా లోకేష్ గారికి అప్పచెప్పటం, దాన్ని పగడ్బందీగా 100కు పైచీలకు కేసులు వేసినా సరే పగడ్బందీగా వాటిని నిర్వహించి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు, అంటే ఎన్ని కుటుంబాలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక భవిష్యత్తుని ఇస్తూ 16,000 కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చినట్లు చేస్తే ఈరోజు ఇంత దుర్మార్గంగా, అంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేయటం, అవినీతి ఆరోపణలను ఇంకొక ఆరోపణలు రకరకాలు చేస్తుంటారు, అది చూస్తుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత ఆయనకి ఉద్యోగం పోయింది కాబట్టి ఎవడి ఉద్యోగాలు ఉండకూడదని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు ఓట్లు వేయలేదు కాబట్టి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలి, నేను వీళ్ళందరి జీవితాలు నాశనం చేయాలని చెప్పినటువంటి ఆలోచనకి వెళుతున్నట్టు కనపడుతూ ఉంది. లేకపోతే సంవత్సరం పూర్తిగా వస్తుంది వాళ్ళు ఉద్యోగాల్లో చేరి అద్భుతంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రతిభను కనపరుస్తూ మనం అందరం చూసాం. మొన్న యాడ్ కూడా ఇవ్వటం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, హయ్యెస్ట్ మార్క్స్ సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అని చెప్పేసి అది చూసి ఈరోజు ఇంకా కూడా అడ్మిషన్స్ ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అంటే 16,000 మంది టీచర్లను నియమించి అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లయినా నాశనం చేయాలనేటువంటి దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినట్టు అనిపిస్తుంది. పుట్టినా కూడా వాళ్ళు జీవితాల మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ మోడ్తో పరిపాలన చేస్తారు. మనం అందరం చూసాం. ఆయన్ని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పనేసి కూడా మాట్లాడతారు. సిస్టమ్ని అంత అద్భుతంగా నడుపుతారనేటటువంటి పేరు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన దిశానిర్దేశంలో నారా లోకేష్ గారు కూడా అంతే అద్భుతంగా పనిచేసి డిఎస్సి నిర్వహించారు. కాబట్టి ప్రజలకి తెలియజేస్తున్నాం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఇంకొక సందర్భం చెప్తున్నాం. ఇక్కడ మీ బిడ్డలు కూడా డిఎస్సి కొట్టుంటారు. ఇక్కడేం తెలుగుదేశం పార్టీ వాళ్ళకో, జనసేన వాళ్ళకో, బీజేపీ వాళ్ళకో ఉద్యోగాలు ఇవ్వాల. మెరిట్ బేస్ మీద ఎవరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఉద్యోగ పత్రాలు ఇవ్వటం జరిగింది, జాయిన్ అవ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు
మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఖచ్చితంగా ఈ 16,000ల్లో చాలామంది మీ బిడ్డలు కూడా ఉండుంటారు. మీ నాయకుడు మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడనే సంగతి గుర్తించాలి. అలాగే ఈ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఏదో రకంగా కుట్రలు చేసి ఉద్యోగాలు రాకుండా ఉండే విధంగా చేసేటువంటి పరిస్థితి కూడా వస్తున్నారు. దాన్ని కూడా ప్రజలు గుర్తించాలని తెలియజేస్తున్నాం. మరొక్కసారి డిఎస్సి 2025లో ఉద్యోగాలు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం మీకు అండగా ఉంది. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 100% మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది, లక్షల చేతులు మారి అని చెప్పనేసి విమర్శించారు. ఈ తిరుపతి వేదికగా సవాల్ విసురుతున్నాం, మీకు దమ్ముంటే రండి. శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఎమ్మెల్సీలు మేమిద్దరం కూడా ఇక్కడ తిరుపతిలో కూర్చుంటాం. అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా నేను తిరుపతి నుంచి ఒక సవాలు విసిరే, ఎన్నికల రోజు నన్ను బూత్ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులను బూత్ నుంచి తాగి నెట్టేస్తే ఈ తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ జెండా తూర్పు రాయలసీమ ఎన్నికల్లో ఎగురుతుందని చెప్పి సవాలు విసిరాం, గెలిచాం. తర్వాత 2024లో కూడా గెలిచాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు గనక మీ దగ్గర ఆధారాలుంటే రండి, ఇదే తిరుపతిలో కూర్చొని డిబేట్ పెట్టుకుందాం. ప్రూవ్ చేస్తే మేము ముక్కు నేలకు రాస్తాం, చేయకపోతే మీరు ప్రతి ఒక్క డిఎస్సి ఉద్యోగి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 100కు 100% మీరు ఎన్ని కుట్రలు పడినా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తీసుకుంటుందని తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో కల్పించి తీరుతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాధేస్తోంది, నిజంగా బాధేస్తోంది. 16,000 మంది నిరుద్యోగులు డిఎస్సిలో ఉద్యోగస్తులు టీచర్లుగా మారిన తర్వాత వాళ్ళ జీవితాల్లో గొడ్డలి పోటు వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, ఆయన పేపరు, ఆయన ఛానలు విషం చిమ్ముతోంది. 16,000 అభ్యర్థుల పైన, టీచర్ల పైన విషం కక్కుతోంది. ఈరోజు దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. యూనివర్సిటీలో 22 సంవత్సరాల తర్వాత భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. మళ్ళీ డిఎస్సికి ఆగస్టులో డిఎస్సి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకోవాలని కుట్ర. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాకూడదని కుట్ర కోణంలోనే ఈ ఆరోపణలు చేయడం జరుగుతోంది. డిఎస్సి ఎప్పుడు వచ్చింది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫిలప్ చేశారు, దానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా, హారిజంటల్ రిజర్వేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, మన రాష్ట్రం నుంచి కూడా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అవ్వాలని దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ప్రకటించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా యాజ్ పర్ జీవో ప్రకారం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు వర్తిస్తుంది. ఆ వర్తించే భాగంగా క్రీడాకారులకు 421 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆ 421 పోస్టుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా క్రీడాకారులను ఫస్ట్ టైం
ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క ప్రక్రియను సమర్థవంతంగా ఇబ్బంది లేకుండా SAP ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దాని తర్వాత 4 IAS ఆఫీసర్స్తో స్టేట్ లెవెల్ కమిటీ కూడా జరిగింది. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ రాష్ట్ర యువతపైన కక్షగట్టి తన ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంది. నాకు లేని పదవి, నాకు లేని సంతోషం, ఆనందం ఇంకా ఎవరికీ ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో అశాంతి వాతావరణం, అనిశ్చిత వాతావరణం, ప్రజల్లో గందరగోళము సృష్టించాలనే కుట్రలకు ఆయన ఆ రోజు నుంచే తెరలేపడం జరిగింది. ఆ కుట్రలకు పరాకాష్ఠగా గత ఏడాది అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో వాళ్ళు ఉద్యోగాల్లో చేరి ఏడాది తరువాత ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఆయన వందిమాగాదులు, ఆయన మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ఉపాధ్యాయ లోకంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు, కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా, వారు ఆందోళన చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల మీద కుట్రలకు పాల్పడడం జరుగుతోంది. 6-7 రోజుల క్రితం ప్రారంభించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఏడాది క్రితం జరిగిన ప్రక్రియలో తెలియని, లభించని ఆధారాలు ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలా లభించే అర్థం కావడంలే. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంటుంది రాత్రిపూట. ఆ ఆత్మలు ఏమైనా ఆయనకు చెప్పాయేమో అర్థం కావడంలే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా నేను నిజాయితీగా పరీక్ష రాయలేదు, నేను డబ్బులిచ్చో లేకుంటే కాపీ కొట్టో నేను ఉద్యోగం సాధించానని ఈ 16,347 మంది ఉద్యోగ సాధించిన వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే, ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినారా? అనేక రకాలైన రిజర్వేషన్స్ ఉంటాయి నియామకాలలో. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రిజర్వేషన్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖచ్చితంగా కోటాను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మార్కులు వివరాలు ఇవ్వలేదు, ర్యాంకులు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. నీకు బుద్ధి ఉందా జగన్మోహన్ అని అడుగుతా ఉన్నా, రా నీకు చూపిస్తాం. 2/7/2025 తారీఖున పరీక్షలన్నీ అయిపోయినాయి. మొత్తం 22/8/2025 నాడు మీకు ర్యాంకులు ఎన్ని వచ్చినాయి, మార్కులు ఎన్ని వచ్చినాయి, మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఏమైనా మీకు అనుమానాలుంటే వీటిని మా దృష్టికి తీసుకొని రండి, ఫిర్యాదులు చేయండి అని చెప్పి దాదాపు ఇప్పుడు 14/9/2025 వరకు సమయం ఇచ్చి 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాయర్ మొయినుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, పూర్తి స్థాయి విచారణకు డిమాండ్. జీడిమెట్ల చైన్ స్నాచింగ్ కేసులో పురోగతి, 4 నిందితుల అరెస్ట్. గన్నవరం మహిళ కేసులు ఛేదించిన పోలీసులు, 2 నిందితుల అరెస్ట్. లాలాపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బీజేపీ, డ్రైనేజ్ పనుల ఆలస్యంపై ఆందోళన. డిఎస్సి నియామకాలపై వైసీపీ ఆరోపణలు ఖండించిన టీడీపీ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్10 న్యూస్, మన కోసం మన ఛానల్.